సంతోష్ కాసర్లా. హే హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇక మేమైతే వేములవాడ పోతున్నాం. మీకు తమ్ముళ్ళు చూడంగానే అర్థమైపోయి ఉంటుంది కదా. ఇక ముందైతే ఇంట్లోనైతే పూజలు చేసుకొని ఇక అందరు దేవుళ్ళకైతే కొబ్బరికాయలు అయితే కొట్టినాం. ఇక చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే వేములవాడ వెళ్తున్నాం. అది మా చిన్నోడితోటి అయితే మంచిగా దర్శనాలు చేయించుకొని రావాలి. దాంట్లో అందరూ ఒకళ్ళు ఇంకొకరు బ్యాగులు పట్టుకొని రెడీగా ఉన్నారు. సో ఇప్పుడైతే కార్ అయితే రెడీగా ఉంది. పోయి కార్ ఎక్కుడే ఆలస్యం. ఒక్క రోజు ఇప్పుడు మా వాడు మొత్తం మారిపోతాడు. ఇక చూడండి, ఇక కార్ దగ్గర మొత్తం దిష్టి తీసి ఇక కొబ్బరికాయ కొట్టయితే ఇక కార్లకి ఎక్కి అయితే ఇక బయలుదేరినాం. సో ఫైనల్లీ అలా అయితే స్టార్ట్ అయిపోయాం. చూడండి, దారి మధ్యలో ఇక కట్టమైసమ్మ గట్టమ్మ అంటే గట్టమైసమ్మ మీరేమంటారో కింద కామెంట్ చేయండి. ఇక ప్రయాణం మంచిగా జరగాలని చెప్పి అమ్మవారికి కూడా ఇక కొబ్బరికాయ అయితే కొట్టినాం. గట్టమైసమ్మ దగ్గర అయితే కొబ్బరికాయ కొట్టి అట్లయితే స్టార్ట్ అయినాం ఇప్పుడే. అవును, గట్టమైసమ్మనే. కట్టమైసమ్మ అనొచ్చు, గట్టమైసమ్మ అనొచ్చు. జర్నీలో తినడం కోసం పులిహోర అయితే చేసుకున్నాం. ఇక అట్లా పులిహోర తినుకుంటూ సాంగ్స్ ఎంజాయ్ చేసుకుంటూ చిల్ అవుతూ కరీంనగర్ దగ్గరికి అయితే రీచ్ అయినాం అన్నట్టు. కరీంనగర్ దగ్గర నుంచి జస్ట్ హాఫ్ అన్ అవర్లో ఇక నాంపల్లి గుట్ట దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక 5 కిలోమీటర్స్లో అయితే రాజన్న టెంపుల్ ఇక బోర్డు వస్తుంది చూడండి. ఇక టెంపుల్ దగ్గరికి రీచ్ అయినాం కదా. టెంపుల్కి దగ్గరలోనే ఉండాలని చెప్పేసి రూమ్ అయితే తీసుకున్నాం. ఇప్పుడైతే రూమ్లోకి వెళ్ళిపోతున్నాం. ఇక చూడండి రూమ్ ఎట్లుంటుందో. ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే రూమ్కి అయితే వచ్చినాం అన్నట్టు. ఇది టెంపుల్కి దగ్గరలోనే ఉండాలని, ఇంకా వేరే వేరే దగ్గర కూడా రూమ్స్ ఉంటాయి, బట్ టెంపుల్కి దగ్గర ఉండాలి. పొద్దున్న లేవగానే సీదా టెంపుల్ లోపలికి వెళ్ళాలి అని చెప్పేసి మీతో మాట్లాడితే ఈ లోపు అయితే కొంచెం మధ్యాహ్నం అన్నం తినలే కాబట్టి ఇప్పుడు ఆకలి అవుతుంది, తినాలి. మధ్యలో పార్సల్ కూడా తీసుకుని వచ్చినాం. వినీత్ అన్నకు కాల్ చేసాం, వినీత్ అన్నను కలుద్దాం అనుకున్నాం. కాకపోతే అన్న వాళ్ళు బయటికి లేరు, సో రాలేదు. అందుకనే వినీత్ అన్నని అయితే మిస్ అయ్యాము. అండ్ వినీత్ అన్నతో పాటు ఈసారి లల్లై మహేష్ అన్నని కూడా కలుద్దాం అనుకున్నాం. మీకు తెలుసు కదా. ఎలా పిలుస్తా? శివయ్య పిలు, శివయ్య. ఓం చెప్పు, ఓ చెప్పు, ఓం చెప్పు. A few moments later. ఓం అంటున్నావు కదా, శివుడు తీయండు, వారసుడు తీయండు. కూర్చోను అక్కడ. ఎవరో అని చెప్పేసి కన్ఫ్యూజ్ కాకుండా ఇంతకుముందు సుచిత్ర చెప్పింది కదా, రూమ్కి వచ్చే ముందే మిద్దె వినీత్ అన్న వాళ్ళని కలుద్దాం అనుకున్నాం, కలవడానికి కాలేదని చెప్పేసి. ఈయననే మిద్దె వినీత్ అన్న అన్నట్టు, ఒగ్గు కథ కళాకారులు మిద్దె రాముల తాత వల్ల మన్మోడు అన్నట్టు. ఇప్పుడు అన్న కూడా ఒగ్గు కథలు చెప్పడం, ఇలా పాటలు పాడడం లాంటివి చేస్తూ ఉన్నాడు. A few minutes later. వచ్చిన తర్వాత మేము రెస్ట్ తీసుకుందాం అని చెప్పేసి పడుకున్నాము. పడుకుంటే ఆ గ్యాప్లో అమ్మ, నాన్న, అమ్మమ్మ ఏం చేసిల్లంటే రోడ్డుకు పోయి ఇగో మా చిన్నోనికి బొమ్మలు కొనుక్కొచ్చిళ్ళు. ఇది వచ్చి అమ్మ తీసుకుందంట. ఏది తల కింది కంటేనే లైట్ వస్తుంది. ఇది ఇవేమో అమ్మమ్మ తీసుకుంది, ఇది ఇక డాడీ తీసుకున్నాడంట. సో ఇక మరి వీటితోటి మా చిన్నోడు ఎట్లా ఆడుకుంటాడో, ఆడుకునేటప్పుడు అప్పుడు చూద్దరు. 3:28 a.m. ఈయన సూకులు పడతాడు. 5 నిమిషాలు గుండు చేయించుకోవడానికి పోయేటోనికి సూకులు నిమిషాలు ఇటు తిప్పుతాండు. అద్భుతం. ఫస్ట్ నేను చూడాలి, ఎందుకంటే ఇప్పటివరకు నేను ఎప్పుడు చూడలేను గుండు మీద. ఎట్లా రియాక్ట్ అవుతానో, నా రియాక్షన్ ఎట్లుంటుందని ఆలోచిస్తున్నా. గుండె అయిన తర్వాత మా చిన్నోడిగా నా దగ్గరకు వస్తాడో రాడో అని చెప్పేసి ఇక ముందే కొద్దిసేపు ఎత్తుకొని ఇక దగ్గరికి తీసుకొని మంచిగా ఇక చెప్పిన అన్నట్టు, నేను గుండు చేయించుకొని వస్తా, అప్పుడు నా దగ్గరికి రా, ఏడవకు అని చెప్పి. సో ఇక కోనేట్లో స్నానాలు అయితే మీరు తమ్నేల్లో చూసిరు కదా ఫ్రెండ్స్, అమ్మకు నాకు నాన్నకు గుండు కొట్టించింది సుచిత్ర అని. ఎందుకట్లా తమ్నేలు పెట్టినామంటే, అమ్మ అసలు గుండు కొట్టించుకుంటా అని మొక్కుకోలేదు. సుచిత్ర ఒకప్పుడు అన్నది అన్నట్టు, కొడుకైన బిడ్డ అయిన పుట్టేది ఉంటే నువ్వే గుండు కొట్టించుకోవాలి అని చెప్పేసి. అందుకని చెప్పేసి అమ్మ గుండు కొట్టించుకుంటుంది. అందుకని తమ్నేల్ కూడా అట్లా పెట్టినాం అన్నట్టు. ఇక ఆ తర్వాత గుండం దగ్గరికి అయితే పోయినాం అన్నట్టు, ఇక స్నానాల కోసం అని చెప్పేసి. అంత పొద్దున్నే చూడండి 3-4 అవుతూ ఉంటుంది. ఆ టైంలో కూడా ఎంతమంది వచ్చిళ్ళు దేవుని మీద భక్తితోటి అక్కడ స్నానాలు చేయడానికి.
ఇక నాది అయిపోగానే ఇక అమ్మ నాన్న కూడా వెళ్ళి గుండంలో స్నానాలు చేసి ఇక మంచిగా మొక్కుకొని వాళ్ళు కూడా కొబ్బరికాయ అయితే కొట్టిళ్ళు. ఇక ఇప్పుడైతే తలనీళ్ళు ఇవ్వడానికి అయితే వెళ్తున్నాము. అక్కడికి పోయిన తర్వాత ముందైతే వేరే దగ్గర కూర్చున్నా, కాకపోతే మళ్ళీ నన్ను అక్కడికి వెళ్ళి లేపి ఇక ఇటు సైడ్ కూర్చోమన్నారు. ఎందుకంటే ఇక పొడుగు జుట్టు ఉన్న వాళ్ళకి ఇటే కూర్చోవాలి ఇట్లా అని చెప్పేసి కూర్చోబెట్టి నాకైతే 2 జడలు వేసిళ్ళు ఇట్లా. ఇక నా తర్వాత నాన్న తర్వాత అమ్మ ఇక ముగ్గురు అయితే గుండ్లు అయితే అయినాయి అన్నట్టు. ఈ గుండ్లు ఎట్లున్నాయి ఏంది అని చెప్పేది ముందు మా కూనమ్మగాడును మా చిన్ను రియాక్షన్ చూసిన తర్వాత మీకు చూపిస్తాం అన్నట్టు మా గుండ్లు ఎట్లున్నాయి అనేది. ఇప్పుడైతే రూమ్ దగ్గరికి వెళ్తున్నా, చూద్దాం మా కూనమ్మ గారి రియాక్షన్ ఎట్లుంటుందో చూడంగానే. భయపడతాడు అరే మీజ కొత్త ఏదో స్టిక్కర్ తలిగించుకున్నట్టు ఎట్టుంది అంకుల్ అంటే అలవాటు నాకేంది నీది అంటే చూస్తున్నా చిత్రం మన సబ్స్క్రైబర్ షాక్ అవుతారు. వాళ్ళు ఏమనుకుంటారు ఇప్పటివరకు జుట్టుతోటే భరించలేకపోయారు, వాళ్ళు గుండుతోటి ఎట్లున్నారా అనుకుంటారేమో అన్నారు. గుండు చూడాలి ఇక గుండుతోటి ఎన్ని రోజులు భరిస్తారు వాళ్ళు జుట్టు వచ్చే వరకు. ఇప్పుడే మా చిన్నోడు అయితే నిద్ర లేచిండు, నన్ను చూసి ఎట్లా రియాక్ట్ అవుతాడో చూడాలి. ఇటు చూడు రుచి నవ్వుతున్నాడు, గుండు అయిపోయింది నాది. ఏంది నవ్వు వస్తుందా? గుర్తుపెట్టినావు కదా, గుర్తుపెట్టినావు. ఇక గుండుతో ఇవ్వన్నట్టు మా ముగ్గురు లుక్ ఎట్లుందో కింద కామెంట్ అయితే చేయండి. ఫైనల్గా అయితే రెడీ అయిపోయాము. మా చిన్నోడికి మంచి రెడీ చేశానని చెప్పి ఒక 2 ఫోటోలు అయితే మా ఆయన తీస్తున్నాడు. మా వాడైతే రాజన్న దగ్గర వేయడానికైతే ఈ చిల్లర తీసుకొని వచ్చిండు. వెంతుంటాయి ఏంటి అనేది ఏం తెలియదు, లెక్క పెట్టలేదు అనమాట. ప్రతిసారి అయితే కొన్ని వేస్తాం, ఈసారి అయితే తను దాచి పెట్టిండు. ఇవన్నీ మొత్తం దేవుని దగ్గర వేయడానికే. ఏమంటావు? వేసేద్దాం. సో లెక్క అయితే ఏం లేదు, ఇంత అంత అని మాత్రం మాకైతే తెలియదు. సో ఆ చిల్లర మొత్తం అయితే దాచిపెట్టిన అన్నట్టు. అంటే కొడుకైనా బిడ్డైనా ఎవరు పుట్టినా కూడా వేములవాడకి వెళ్ళినప్పుడు మొత్తం అన్ని దేవుని దగ్గర వేద్దామని ఇప్పుడైతే అవి అయితే తీసుకొని వెళ్తాను. ఇక ఫైనల్గా అయితే దర్శనానికి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇక మా చిన్నోడైతే పడుకున్నాడు, అక్కడికి వెళ్ళాక చూడాలి ఎట్లా సపోర్ట్ చేస్తాడు అనేది. మెసులుతున్నాడు నేను మాట్లాడేది చూసి. దర్శనానికి వెళ్తున్నాం. ఇక టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళినాం అన్నట్టు దర్శనానికి. ఇక లోపల పూజ కార్యక్రమాలు అవన్నీ కంప్లీట్ చేసుకొని లోపల దర్శనానికి అయితే వెళ్ళినాం. దర్శనం మంచిగా జరిగింది. లోపల వీడియో తీయడానికి లేదు కాబట్టి మీకు అదంతా చూపించట్లేదు, కానీ మా చిన్నోడైతే శివలింగాన్ని ముట్టుకొని మరీ దర్శనం చేసుకున్నాడు, మంచిగా మొక్కుకున్నాడు అన్నట్టు. మేమైతే మస్తు హ్యాపీగా ఉండే మంచిగా దర్శనం జరిగినందుకు. సో ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయింది. మా చిన్నోడు బాగా ఎడుతుంది, ఇక రూమ్కి వెళ్ళిపోవాలి. మేము వేములవాడకి వెళ్ళిన ప్రతిసారి ఇట్లా షావ్ అయితే తీస్తాం. మీలో ఎవరైనా ఇట్లా షావ్ తీసే వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి. ఇక షావ్ తీసుడు అయిపోయిన తర్వాత ఇక వెళ్ళి ఇట్లా దీపం అయితే వెలిగించి మంచిగా మొక్కుకున్నది అన్నట్టు సుచిత్ర. తర్వాత రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాము. ఇగో మా రూమ్ దగ్గర నుంచి ఇట్లా నిల్చొని చూస్తే టెంపుల్ మంచిగా కనిపిస్తూ ఉంటుంది, అందుకని ఇక టెంపుల్కి దగ్గరలో అట్లా రూమ్ తీసుకున్నాం. ఇక ఈవినింగ్ టైంలో సుచిత్ర కొంచెం బ్యాంగిల్స్ కొనుక్కుంటా అంటే సరే అని చెప్పేసి అయితే పోయినాము. బ్యాంగిల్స్ ఇక చేతికి ఇట్లా తాడులు అవి ఇవి కొనుక్కున్న తర్వాత ఇక ఇంటికైతే స్టార్ట్ అయినాం అన్నట్టు. ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని ఇంటికైతే రిటర్న్ అయినా. మా ఇంట్లో ఏదైనా పెళ్లి లాంటి శుభకార్యం జరిగితే కంపల్సరీ వేములవాడ రాజన్న గుడికి వెళ్ళాలన్నట్టు. శుభకార్యం జరిగినా జరగకపోయినా కూడా ఎవ్రీ ఇయర్ అయితే మేమైతే వేములవాడ రాజన్న గుడికి వెళ్తాం. ఇట్లా వేములవాడ రాజన్న గుడికి వెళ్ళే ఆచారం మీలో ఎంతమందికి ఉందో కింద కామెంట్ చేయండి. అండ్ కరీంనగర్ నుంచి ఈ వీడియో ఎవరైనా చూస్తున్నట్టు ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి. ఇప్పటికైతే ఈ వీడియో అయితే ఎండిగా మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి.